గైస్, డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో మన బాలయ్య లీడ్ యాక్టర్గా ఫ్యూచర్లో రాబోతున్న డాకు మహారాజ్ అనే మూవీ నుంచి రీసెంట్గా ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాలంటే గైస్, ట్రైలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ కటింగే కానీ, మన బాలయ్య గారి 3 డిఫరెంట్ లుక్సే కానీ, బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీనే కానీ, ఆ గ్రాండియర్ విజువల్సే కానీ, అండ్ యాక్షన్ సీక్వెన్సెసే కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఈ ట్రైలర్ని బేస్ చేసుకొని ఈ మూవీలో స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చేసినట్లయితే, అడవిలో ఉన్న అమాయక ప్రజలపై దాడులు చేస్తూ స్మగ్లింగ్ చేస్తున్న రౌడీల నుంచి ఆ అమాయక ప్రజల్ని మన బాలయ్య ఎలా కాపాడతాడు, అండ్ ఆ ప్రాసెస్లో మన బాలయ్య నానాజీ నుంచి డాకు మహారాజ్గా ఎలా మారతాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. అండ్ ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ క్యారెక్టర్తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి అండ్ ఊర్వశి రౌతల, వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అయితే అర్థమవుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గైస్, ఈ ట్రైలర్ స్టార్టింగ్లో డాకు మహారాజ్ గురించి ఒక చిన్న పాప చెప్పిన డైలాగ్ మాత్రం సూపర్ ఉందనే చెప్పాలి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే గైస్, ట్రైలర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అనేసి అంటే, ఈ ట్రైలరే కాదు, రీసెంట్గా దబిడ్ దిబిడ్ సాంగ్ అనేసి లిరికల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, అది అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ సంక్రాంతికి పక్కాగా మన బాలయ్య ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అని అయితే అనిపించింది. సో మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరి మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఐ మీన్ మన బాలయ్య ఈ సంక్రాంతి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.